హాయ్ అండి. ఈ వీడియోలో 'వెన్ ద ఫోన్ రింగ్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ వీడియో లింక్స్ కూడా ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది కంటిన్యూ చేయండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే సాయి వచ్చేసి హుయిజుని పోలీస్ నుండి తీసుకువెళ్తాడు కదా! కార్‌లో కూర్చోబెట్టుకుంటాడు. సో, తను కార్‌లో కూర్చోగానే ఏడుస్తూ ఉంటుందన్నమాట. సాయి అన్నది అబ్జర్వ్ చేసి, ఓహ్! హుయిజు సౌండ్స్ కూడా చేయగలదా? ఇప్పటి వరకు నేను వినలేదే అన్నట్టు అంటాడు. తనిక సైలెంట్‌గా ఏడుస్తూ ఉంటుంది. కర్చీఫ్ కూడా ఇస్తాడు తన కోసం పాపం. అలాగే సాయోన్ ఏం చెప్తాడంటే, "నీకు బాధగా ఉంటే ఏడ్చేసేయి. లోపలిదంతా బయటికి కక్కేసేయి. అలాగే మీ ఫాదర్ గురించి ఇంకేం వర్రీ అవ్వకు. అంతా నేను చూసుకుంటాను" అన్నట్టు చెప్తాడు. హుయిషు ఆ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే తన మనసులో ఏమనుకుంటుందంటే, వాళ్ళ ఫాదర్‌గా డైలీ న్యూస్ చైర్మనే కదా! సాయోన్‌కి తెలుసు. నా ఒరిజినల్ ఫాదర్ ఎలా తెలుసా అని చెప్పి కూడా థింక్ చేస్తుంది. నెక్స్ట్ సీన్‌లో యూరి లంచ్ బ్రేక్‌కి తను పక్కనే ఒక రెస్టారెంట్ ఉంటే వెళ్తుందనమాట. సో, వెళ్ళగానే అక్కడ సాంగ్యోని చూస్తుంది. "నువ్వేం చేస్తున్నావిక్కడ?" అని చెప్పేసి ఆ టేబుల్‌లోనే కూర్చొని, "నన్ను చూడ్డానికి వచ్చానని మాత్రం చెప్పకు. ఈరోజు షో లేకపోయినా నా కోసం వచ్చావా?" అన్నట్టంటే సాంగ్యు నవ్వుతూ ఉంటాడు ఏం చెప్పకుండా. "నేనిక్కడే పక్కనే ఉంటాను. అందుకే రెస్టారెంట్‌కొచ్చాను అంతే" అన్నట్టు చెప్తాడు. యూరి, "నీ సీక్రెట్ క్రష్ ఎవరో నాకు తెలిసిపోయారు. హుయిషునే కదా" అన్నట్టు, ఆ ఇంటర్‌ప్రెటర్ హుయిషునే కదా అన్నట్టు క్వెషన్ చేస్తుంది. సాంగ్యు, "అలా ఏం కాదే తను నా ఫ్రెండ్ అంతే. అలాగే నువ్వెందుకు సాయుని అంతలా ఇష్టపడతావో ఆ విషయం నాకు చెప్పొచ్చు కదా" అన్నట్టు చెప్తాడు. యూరి ఇలా చెప్తుంది, "యాక్చువల్లీ హెచ్‌బీసీ న్యూస్‌కి యాంకర్‌గా నేను ఆడిషన్‌కి వెళ్తాను కదా ఇంటర్వ్యూకి. అప్పుడు సాయియోన్ హెచ్‌బీసీ న్యూస్ ఛానెల్‌లోనే యాంకర్‌గా వర్క్ చేసేవాడు. తనే నన్ను ఇంటర్వ్యూ చేశాడు. చాలా క్వెషన్స్ అడిగాడు. కొన్నిటికి నేను సమాధానం చెప్పలేకపోయాను. సో, ఇంటర్వ్యూ అవ్వగానే చాలా చాలా బాధగా నేను వాష్‌రూమ్‌కి వెళ్ళిపోయి చాలా సేపు ఏడ్చి బయటకొస్తూ ఉన్నాను. సెలెక్ట్ అవ్వలేనేమో అని చెప్పేసి. అప్పుడే అలా వెళ్తూ ఉంటే సాయిని ఎదురవుతాడు. తనేం చెప్పాడంటే, "రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 2 ఏఎంకి వచ్చేసేయి" అన్నట్టు చెప్తాడు. ఆ మాటకి నేను షాక్ అయ్యాను. అదేంటి నేను ఇంటర్వ్యూ సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదనుకున్నాను. నన్ను సెలెక్ట్ చేశారని చెప్పి వెంటనే సాయియన్‌తో మాట్లాడడానికి ట్రై చేశాను. సాయియోన్, "అవును నువ్వు సెలెక్ట్ అయ్యావు. రేపు మార్నింగ్ వచ్చేసేయి. నీ ఫేస్ చూడు ఎలా ఉందో ఉబ్బిపోయింది. రేపు మార్నింగ్ నీట్‌గా రా" అన్నట్టు చెప్తాడు. అప్పటినుండి సాయియోన్ అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత మా హెచ్‌బీసీ న్యూస్‌లో తను రిజైన్ చేసేసి ప్రెసిడెంట్ ఆఫీస్‌లో స్పోక్స్ పర్సన్‌గా ఎలెక్ట్ అయ్యాడు. ఈవెన్ తనకి మ్యారేజ్ కూడా అయిపోయింది. మ్యారేజ్ అయినప్పటి నుండి నేను చాలా బాధపడ్డాను మ్యారేజ్ అయిపోయిందని చెప్పేసి. నీకు తెలుసా తనకి ఎవరితో మ్యారేజ్ అయిందో? 'చుంగ్వెన్ డైలీ న్యూస్ ఛానెల్' ఎల్డర్ డాటర్‌తోనే తనకి మ్యారేజ్ అయింది. అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. నాకు కూడా అదే తెలుసు అన్నట్టు తను ఈ విషయాలన్నీ సాంగ్యుకి చెప్తుంది. సాయియోన్ ఫ్యామిలీ కూడా చాలా గొప్పది. వాళ్ళ తాతగారు ప్రెసిడెంట్‌కి చాలా పనులు చేసి పెట్టాడు. అలాగే వాళ్ళ నాన్నగారు కమింగ్ ఎలక్షన్స్‌కి ప్రెసిడెంట్‌గా స్ట్రాంగ్ క్యాండిడేట్‌గా నిలబడ్డాడు. ప్రెసిడెంట్ కాకపోయినా సరే అతనే విన్ అవుతారని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు. చూసావా వాళ్ళది ఎంత గొప్ప ఫ్యామిలీయో. అందుకే నాకు సాయి అనంటే చాలా ఇష్టం అన్నట్టు చెప్తూ ఉంటుంది. సాంగ్యు ఈ మాటలన్నీ విన్నాక నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క మన సాయియోన్ హుయిజుని ఒక హోటల్‌కి తీసుకువెళ్తాడు. ఇంటికి కాకుండా. ఆ హోటల్‌కి వెళ్ళాకే తనకు అర్థమవుతుంది. అవును మర్చిపోయా ఈరోజు సాయియోన్ పేరెంట్స్‌ని మీట్ అవ్వాలి కదా! అని చెప్పేసి. సో, పైకి వెళ్తారనమాట. పైకి వెళ్ళగానే సాయియోన్ ఏం చెప్తారంటే హుయిజుతో, "వెళ్లి ఫేస్ వాష్ చేసుకో ఫస్ట్ నువ్వు" అన్నట్టు తనని లోపలికి పంపిస్తాడు. తను బయటికి రాగానే ఇక వెళ్దామా అంటే, "సాయియో నీతో కాస్త మాట్లాడాలి. వచ్చి ఇలా కూర్చో" అని చెప్పేసి, "ఇప్పుడు నీకేం తెలుసు నాకు క్లియర్‌గా చెప్పు. ఫస్ట్ అతను ఆ కిడ్నాపర్ చాలా చేశాడు. నిన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేశాడు. అలాగే నా ఆఫీస్‌లో కూడా బాంబ్ పేల్చాడు. ఇప్పుడు మీ నాన్నగారితో ఇలా చేస్తున్నాడు. కన్ఫర్మ్‌గా దీనికన్నా ఇంకేదన్నా చేస్తే నేను పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాల్సొస్తుంది. ఒకవేళ కంప్లెయింట్ ఇస్తే వాళ్ళు నీ దాకా వస్తారు. సో, ముందే నీకు తెలిసినవేంటో నాకు క్లియర్‌గా చెప్పేసేయ్" అన్నట్టు తనని క్వెషన్ చేస్తాడు. పూజ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. సాయిని ఇలా అంటాడనమాట. "నువ్వు చెప్పాలనుకుంటేనే చెప్పు. నేను అందరిలాగా నిన్ను ఫోర్స్ చేయను. నీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు" అన్నట్టు తనకు క్లోజ్‌గా వెళ్లి చెప్తాడనమాట. అప్పుడే తన కోసం ఆర్డర్ చేసిన ఫుడొస్తుంది. డోర్ తీసేసి అవి లోపలికి తీసుకొస్తాడు ఆ ఫుడంతా. సాయిన్ ఏం చెప్తాడంటే, "నువ్వు ఇప్పుడే కొంచెం బాధలో ఉన్నావు కాబట్టి తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని కిందకి రా. నేను వెళ్తాను వాళ్ళని మీట్ అవ్వడానికి మా పేరెంట్స్" అని చెప్పి సాయియోన్ చెప్తాడు. తననక్కడే పెట్టేసి వాళ్ళ పేరెంట్స్‌ని మీట్ అవ్వడానికి తనే వెళ్తాడు. సాయోన్ ఇక వాళ్ళ పేరెంట్స్‌తో డిన్నర్ చేయడానికి వెళ్తాడనమాట. వెళ్ళగానే వాళ్ళ నాన్నగారు, "ఏంటి తను రాలేదా?" అంటే, "తనొస్తుంది. మీరేంటో నాకు చెప్పండి. నేనొచ్చాను కదా!" అన్నట్టు అడుగుతాడు. వాళ్ళ నాన్నగారు సాయియోన్‌ని ఏమడుగుతాడంటే, "నువ్వు ఒక షోలో పార్టిసిపేట్ చేయాలి. నేనిప్పుడు ఎలక్షన్ క్యాండిడేట్‌ని కాబట్టి అందరూ వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. చాలా షోస్‌లో పార్టిసిపేట్ చేసి, అలాగే కొడుకుని, కోడల్ని అందరూ చూయించుకుంటూ" అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇంతలో మన హుయిజు కూడా వస్తుందనమాట లోపలికి. తను కూడా వచ్చి ఇక జాయిన్ అవుతుంది. తను కూర్చోగానే ఇక వాళ్ళ మావయ్య అంటే సాయును వాళ్ళ నాన్నగారు ఏమంటూ ఉంటారంటే,
చూసావా అసలు నాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో? యాక్చువల్లీ ఆ షోలో అందరూ వాళ్ళ కొడుకుని, కోడల్ని అందరిని తీసుకొస్తున్నారు. నాకా భాగ్యం లేదు. నా కోడలికి మాటలు రావు. తను మాట్లాడలేదు కూడా. అయినా కూడా తన్ని చూపించలేము. ఎందుకంటే అందరూ తన సిస్టర్ మన కోడలనుకుంటున్నారు కాబట్టి నేను అందరి ముందుకు కూడా తీసుకెళ్ళలేను. వాళ్ళ నాన్నగారు కావాలని చెప్పేసి ఇలాంటి సిట్యుయేషన్‌లో మనల్ని వదిలినట్టు నేను ఎలా అయినా విన్ అవ్వకూడదనే ఈ అమ్మాయితో నీకు మ్యారేజ్ చేసినట్టున్నారు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలకి సాయియోన్‌కి చాలా కోపమొస్తూ ఉంటుంది. వెంటనే సాయియోన్ లేచి డోర్ ఓపెన్ చేసి బయట ఎవరో ఒక కెమెరా ఇస్తే ఆ కెమెరాని వాళ్ళ నాన్నగారికి చూయించి, "ఇదే కదా మీకు కావాలి. బయట నేనొస్తుంటే ఒకరిని పెట్టేసి ఫోటోగ్రాఫ్‌లు తీస్తూ ఉన్నారు. సో, బయట మీరు ఒక న్యూస్‌ని పబ్లిక్ చేయాలనుకున్నారు. ఆ న్యూస్ ఏంటంటే సాయియోన్ ఈరోజు వాళ్ళ నాన్నగారితో కలిసి డిన్నర్ చేశాడు. సో, సాయియోన్ కూడా వాళ్ళ నాన్నగారి ఎలక్షన్ క్యాంపెయిన్‌లో పార్టిసిపేట్ చేయబోతున్నాడా? సాయియోన్ వాళ్ళ నాన్నగారికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడా అన్నట్టు ఈ న్యూస్ చేయడానికే కదా ఈ ఫోటోస్ తీయించారు. నేను ఇప్పుడు మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఇలాంటి పనులు నేను అస్సలు చేయను. నా నుండి మీరు ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. నేను ఎప్పటికి మీకు సపోర్ట్ చేయను అన్నట్టు మొహం మీదే చెప్తాడు. ఇక అక్కడి నుండి నేను వెళ్తున్నానని చెప్పేసి హుయిషుని కూడా తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ నాన్నగారి కోపమొచ్చేసి ఒక గ్లాస్‌ని విసిరేస్తాడనమాట. అది హుయిషుకి తగులుతుందని చెప్పేసి వెంటనే హుయిషుని ప్రొటెక్ట్ చేస్తాడు. ఆ గ్లాస్ వెళ్లి వాల్‌కి తగులుతుంది. వాళ్ళ నాన్నగారు ఇక కోపంగా పైకి లేచి సాయిన్ దగ్గరికి వెళ్లి "అసలేమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నేను చెప్తేనే నువ్వు ఈ స్టేట్‌లో ఉన్నావు. నా కొడుకుగా గుర్తించారు కాబట్టే నీకంత సీన్ లేదు" అన్నట్టు వాళ్ళ నాన్నగారు సాయిని తిడుతూ ఉంటాడు. సాయియోన్ ఇలా అంటాడు, "మీకు అంత ధైర్యం ఉంటే నా సపోర్ట్ లేకుండా గెలిచి చూయించండి. మరెందుకు నా సపోర్ట్ కావాలని ఇంత తప్పిస్తున్నారు మీరు? ప్రెజెంట్ ఇప్పుడు నేను ప్రెసిడెంట్ స్పోక్ పర్సన్‌గా ఉన్నాను కాబట్టి నా సపోర్ట్ మీకొస్తే మీరు ఈజీగా విన్ అవ్వొచ్చని చెప్పే ఇలాంటి ట్రిక్స్ అన్ని ప్లే చేస్తున్నారు. మీరు మీకు నేను ఎప్పుడు సపోర్ట్ చేయను. అలాంటిది నా నుండి ఎక్స్‌పెక్ట్ కూడా చేయొద్దు" అన్నట్టు కోపంగా చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. సో, ఇక వాళ్ళ నాన్నగారు ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. ఇలా సాయియోన్ హెల్ప్ తీసుకుందాం అనుకుంటాడు. బట్ అది కూడా ఫెయిల్ అవుతుంది. ఇద్దరు ఇక లిఫ్ట్‌లో కిందకి వెళ్తూ ఉంటే సాయియోన్ హుయిజు చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. తన చెయ్యి తను తీసుకుంటూ ఉంటే సాయియోన్, "నాకు తెలుసు నీకు డివోర్స్ ఇవ్వాలని ఉంది కదా నాకు. ఎందుకంటే యాక్చువల్‌గా మీ అక్కని నాకిచ్చి మ్యారేజ్ చేద్దాం అనుకున్నారు. నిన్ను రీప్లేస్‌మెంట్‌గా పెట్టి నీతో నాకు మ్యారేజ్ చేశారు. అలాగే నువ్వు మాట్లాడలేవు కూడా. నీ ప్రాబ్లమ్స్ కూడా ఎవరికీ చెప్పుకోలేవు. నీ సిట్యుయేషన్ నాకు అర్థమవుతుంది. బట్ అయినా కూడా అలాంటి వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవద్దు. వాళ్ళు కొడుకుల్ని కూడా ఈజీగా రీప్లేస్ చేయగలరు. అలాంటి వాళ్ళు ఏం మాట్లాడినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వసలది పట్టించుకోను కూడా పట్టించుకోవద్దు. వాళ్ళు నిన్నేమన్నా కూడా అన్నట్టు సాయియోన్ వాళ్ళ పేరెంట్స్ గురించి హుయిజుతో అలా చెప్తారు. సో, ఇద్దరు కలిసి ఇక వాళ్ళ ఫ్లాట్‌కి వెళ్తారనమాట. ఫ్లాట్‌కి కార్ పార్క్ చేయగానే డోజో నుండి సాయియోన్‌కి కాలొస్తూ ఉంటుంది. హుయిషుని ఇక వెళ్ళమని చెప్తాడు పైకి. కార్‌లోనే సాయియోన్ కాల్ అటెంప్ట్ చేస్తాడు. డోజో ఏం చెప్తాడంటే, ఆ కిడ్నాపర్ వీడియో కాల్‌లో కొన్ని టీత్ అదంతా చూయించారు కదా! అవి యానిమల్ టీత్. అలాగే అది ఫేక్ బ్లడ్. అసలు వాళ్ళ నాన్నగారివే కాదు అన్నట్టు క్లియర్‌గా చెప్తాడు. ఆ మాటలకి ఇక సాయియోన్ నవ్వేస్తాడనమాట. ఇలాంటి పనులు చేస్తున్నాడా ఆ కిడ్నాపర్ అని చెప్పి. హుయిషు పైకెళ్ళిపోయి వెంటనే తన దగ్గరున్న ఫోన్ ఉంది కదా! కిడ్నాపర్ ఫోన్. దాన్ని ముందు పెట్టేసి ఇక అదే గుర్తొస్తూ ఉంటుంది ఆ వీడియో కాలే. ఎలా అయినా సరే ఆ కిడ్నాపర్ తనని హెల్ప్ అడుగుతాడు కదా! సాయియోన్‌కి నువ్వు డివోర్స్ ఇవ్వాలి. అదే నాకు కావాలి అన్నట్టుగా. అదే తనకి గుర్తొస్తూ ఉంటుంది. కోపమొస్తూ ఉంటుంది. తనేం చేయలేక ఆ ఫోన్‌ని ఇక పారేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయి డస్ట్‌బిన్‌లో వేసేసి ఆ కవర్‌ని కిందేద్దామని చెప్పి ఇక బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే సాయం లోపలికొచ్చి ఎక్కడికెళ్తున్నావంటే దీన్ని పడేయడానికి వెళ్తున్నాను అన్నట్టు సైగలు చేస్తుంది. సాయియోన్ నేనే పడేస్తాను ఇవ్వు అన్నట్టు దాన్ని లాక్కుంటూ ఉంటాడు. దానిలో ఫోన్ ఉంది కాబట్టి హుయిషు అస్సలివ్వదనమాట. రివర్స్ తనే లాక్కుంటూ ఉంటుంది. ఇద్దరు అలా లాక్కుంటూ ఉంటారు నేనంటే నేనని చెప్పేసి. ఇంతలో హుయిజుకి ఫోన్ కాలొస్తుంది. తను అది లోపలికి తీసుకెళ్ళిపోతుందనమాట తన రూమ్ లోపలికి. ఇక ఫోన్ కాల్ అటెంప్ట్ చేస్తుంది. వాళ్ళ ఆఫీస్‌లో వాళ్ళందరూ తనకి వీడియో కాల్ చేస్తారు. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఆఫీస్‌కి ఇంటర్‌ప్రిటర్‌గా తను ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అవుతుందనమాట. రేపే ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అందుకే వాళ్ళందరూ ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వీడియో కాల్ చేస్తారు. కాల్ కట్ చేయగానే వెనక నుండి సాయియోన్ నేను కూడా నీకు ఆల్ ది బెస్ట్ చెప్దాం అనుకుంటున్నాను. నువ్వే పాస్ అవుతావని నాకనిపిస్తుంది అన్నట్టు సాయియోన్ అంటాడు. పూజ వెంటనే ఫోన్‌లో టైప్ చేసి ఇలా చూపిస్తుంది. ఎందుకిలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నేను కనుక ఇంటర్‌ప్రిటర్‌గా సెలెక్ట్ అయితే నా ఫేస్ ఇంకా నా ఐడెంటిటీ అందరికి తెలిసిపోతుంది. అది మీకు ఓకేనా? మీ ఫ్యామిలీకి ఓకేనా? అన్నట్టు తను అడుగుతూ ఉంటుంది. సాయియోన్ ఇంకెన్ని రోజులు మనసు చంపుకొని నీకిష్టం లేనిది చేస్తూ ఉంటావు. నేనే చెప్తున్నాను కదా! నీకిష్టమైనది ఏదైతే అదే చెయ్యి. నేను ఎప్పుడు దానికి నో చెప్పను. నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండడమే నాకు కావాలి. ఎనీవే ఆల్ ద బెస్ట్ అన్నట్టు చెప్తాడు. పూజ ఏమో సరే మీ ఇష్టం. తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి అన్నట్టు ఆ మాట చెప్పేసి ఇక తను వెళ్ళిపోతుంది.
నెక్స్ట్ ఆఫీస్‌కి సాయన్ వెళ్ళగానే డోజే ఇంకా మిస్టర్ కాంగ్ ఇద్దరు ఒకేసారి సాయన్‌తో మాట్లాడాలని చెప్పేసి వెళ్తూ ఉంటారనమాట. సాయన్ డోజేని లోపలికి పిలుస్తాడు. సో, మిస్టర్ కాంగ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. బయట నుండి లోపల ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటే డోజే అన్ని విండోస్‌ని క్లోజ్ చేస్తాడనమాట. మిస్టర్ కాంగ్ ఇక సర్లే ఎన్నో అనుకుంటామని చెప్పేసి సైలెంట్‌గా అక్కడే ఉంటాడు. సో, డోజే అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఆ కాల్ ఉంది కదా! మేము ఆ వాయిస్ మాడ్యులేషన్‌ని అది ఫీమేలా లేకపోతే మేలా కనుక్కోబోతున్నాం అన్నట్టు అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. అలాగే సాంఘీ గురించి కూడా అడిగాడు కాబట్టి, సాంఘీ గురించి కూడా తనకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉంటాడు సాయియోన్‌కి. అదవ్వగానే మిస్టర్ కాంగ్‌ని లోపలికి రమ్మని చెప్పి పిలుస్తాడు. మిస్టర్ కాంగ్ లోపలికి వెళ్ళిపోయి, ఇదే ఫైనల్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఇదే. ఈరోజే వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంది. సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రిటర్స్‌కి మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఈరోజు ఇంటర్వ్యూ జరగబోతుంది అన్నట్టు చెప్తే, సరే మీరు కంటిన్యూ అవ్వండి అన్నట్టు చెప్తాడు. మన హుయిజు కూడా వస్తుందనమాట. తను కూడా ఫైనల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయింది కాబట్టి, ఫస్ట్ 3 మెంబర్స్‌ని లోపలికి పిలుస్తారు ఇంటర్వ్యూ చేయడానికి. లోపల మిస్టర్ కాంగ్ ఇంకా కొంతమంది ఉంటారు. ఆ 3 క్యాండిడేట్స్‌ని 3 చైర్స్‌లో కూర్చోబెడతారు. మన సాయన్ ఏం చేస్తాడంటే, అక్కడ ఒక కెమెరా పెట్టేసి అంతా తన క్యాబిన్‌లో మానిటర్‌లో చూస్తూ ఉంటాడనమాట. ఫస్ట్ హుయిజుని చెప్పేసి నిలబడమని చెప్పేసి, మేము కొన్ని వీడియోస్ ప్లే చేస్తాము. ఆ వీడియోస్‌ని చూస్తూ ఎవరు ఎంత స్పీడ్‌గా సైన్ లాంగ్వేజ్‌లో ట్రాన్స్‌లేట్ చేయగలుగుతున్నారో చూద్దామని హుయిజుని చేయమని చెప్తారు. హుయిజు చాలా ఫాస్ట్‌గా చేస్తూ ఉంటుందనమాట. అలా అయిన తర్వాత మిగిలిన ఇద్దరిని కూడా అడుగుతూ ఉంటారు. అప్పుడే సడెన్‌గా మన సాయియోన్ డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ రూమ్‌కొద్దామని ఫిక్స్ అవుతాడు. వస్తాడు కూడా. లోపలికి వెళ్ళిపోగానే హుయిజు గురించి మాట్లాడతాడు. మిమ్మల్ని నేను కొన్ని క్వెషన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. అదేంటంటే మీరు సైన్ ట్రాన్స్‌లేట్ చేసేప్పుడు నాతో పాటు ఈక్వల్‌గా చేయగలుగుతున్నారు. ఏదో మీకు స్క్రిప్ట్ ఆల్రెడీ తెలిసినట్టుగా దానికి మీ ఎక్స్‌ప్లనేషన్ ఏంటో నేను తెలుసుకోవచ్చు అన్నట్టంటే, హుయిజు సైగలు చేసి ఇలా చెప్తూ ఉంటుంది. నేను మీ వీడియోస్‌తో చాలా ప్రాక్టీస్ చేశాను. అందుకే నాకు స్క్రిప్ట్స్ గుర్తున్నాయి కాబట్టి ఈజీగా చేయగలుగుతున్నాను అన్నట్టు తను చెప్తుందనమాట. సాయోన్ సరే అయితే ఇంకొక వీడియో ప్లే చేస్తాం ర్యాండమ్‌గా దానికి కూడా చెప్పగలరా అంటే, హుయిజు తప్పకుండా అన్నట్టు చెప్తుంది. ఇంకో వీడియో ప్లే చేసినా కూడా తను అంతే ఫాస్ట్‌గా చెప్పగలుగుతుందనమాట. సాయోన్ ఇలా అంటాడు, నాకెందుకో ఏదో రాంగ్ జరుగుతుందనిపిస్తుంది. నా నోట్లో నుండి వాయిస్ రాకముందులే మీరు సైన్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేయగలుగుతున్నారు. అలా ఎలా చెప్పగలుగుతున్నారు? నేను నెక్స్ట్ వర్డ్ ఏం చెప్పదలుచుకున్నానో మీకెలా తెలుస్తుంది? అన్నట్టు క్వెషన్ చేస్తే, హుయిజు ఇలా సైగలు చేస్తుందనమాట. ఎందుకంటే మీరంటే అప్పట్లో నాకు పిచ్చి అన్నట్టుగా. ఆ పక్కనున్న ట్రాన్స్‌లేటర్ దాన్ని సాయియన్‌కి ట్రాన్స్‌లేట్ చేసి చెప్తుంది. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? అంటే హుయిజు మళ్ళీ అదే చెప్తుంది. అప్పట్లో ఎలా అయినా సరే ప్రెసిడెంట్ ఆఫీస్‌లో ఇంటర్‌ప్రిటర్‌గా అవ్వాలని చెప్పేసి మీ వీడియోస్ పెట్టుకొని నేను చాలా బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని. మీరంటే అప్పుడు నాకు పిచ్చి అన్నట్టు తను చెప్తుందనమాట. సరే అని చెప్పేసి మీరు అసలు మాట్లాడలేరా? లేకపోతే మీకేమన్నా ప్రాబ్లమ్ వచ్చి మధ్యలో మీ వాయిస్ ఆగిపోయిందన్నట్టంటే, వెంటనే మిస్టర్ కాంగ్ పక్క నుండి అంటే డిజేబిలిటీ ఈ రోల్‌కి ఏం కాదు కదా! ఉన్నా తను మాట్లాడగలిగినా, మాట్లాడలేకపోయినా మనకేం ప్రాబ్లమ్ ఉంటుంది అన్నట్టు మిస్టర్ కాంగ్ అంటాడు. సాంగ్యో సరే అయితే మిమ్మల్ని ఒక్క ఫైనల్ క్వెషన్ అడగాలనుకుంటున్నాను అన్నట్టు ఒక క్వెషన్ అడగడానికి సిద్ధంగా ఉంటాడనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.